నేను చూసిన వైఎస్ జగన్ మీరు అనుకున్న జగన్ ఒకటి కాకపోవచ్చు. జగన్ కూల్గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. లీగల్గా ఇబ్బంది ఉందని ఇది సరైనది కాదని చెబితే లీగల్గా ఎలా ఉంటుందో అలా చెయ్యి అని చెప్తారు. ఈ మాటలు ఎవరన్నా తెలుసా అండి? సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వైఎస్ హయాంలో సిఐడి చీఫ్గా పిసి సునీల్ పనిచేసిన సంగతి తెలుసు. మీరు అనుకుంటున్న వైఎస్ జగన్ అనే యాంకర్ గురించి పివి సునీల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ మీరు అంటే కేవలం జర్నలిస్టులు మాత్రమే కాదు, పివి సునీల్ అనలేదు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్పై వ్యతిరేక భావనను పరిగణలోకి తీసుకొని మాజీ సీఎం దగ్గరగా చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ చెప్పారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టీడీపీ, ఆ పార్టీని మోసే మీడియా దశాబ్దాలుగా చాలా కుట్రపూరితంగా దుర్మార్గ విషప్రచారం చేస్తున్న విమర్శ ఉంది. పెద్దల్ని గౌరవించరని, ప్రతి ఒక్కరూ తన సారనాలని హుకుం జారీ చేస్తారని, ఎవరైనా ఆయన వద్ద నిలబడాలని మాట్లాడాలంటే ఈ ప్రచారం మొత్తం టీడీపీ చేసింది. దాన్ని ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం వైసీపీ నుంచి కనపడలేదు. ఇప్పటికీ అదే విషప్రచారం జరుగుతుంది. నిజానికి వైఎస్ జగన్ దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరైనా ఎంతో మంచిగా చెప్తుంటారు. తనను నమ్ముకున్న వాళ్లకు జగన్ ఎప్పుడు అన్యాయం చేయకపోగా వీలైనంత వరకు ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నిస్తారన్న మాట తప్ప నెగిటివ్ అనేది ఎక్కడా లేదు. అసలు వాస్తవం ఎలా ఉంటే ప్రచారం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. వైఎస్ జగన్పై దుర్మార్గ విషప్రచారాన్ని భరించలేని వాళ్ళు నిజం ఇది అని చెప్పడానికి భయపడే పరిస్థితి. ఎందుకంటే జగన్కు అనుకూలంగా మాట్లాడితే లేదా అనుకూలంగా రాస్తే టీడీపీ, ఆ పార్టీ మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తుందని భయంతో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. సందర్భం సడేమి అన్నట్టుగా దీన్ని అవకాశంగా తీసుకొని అడ్డమైన వాళ్ళంతా జగన్ శ్రేయోభిలాషులు అనుకూలంగా పేరుతో మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. సమాజంలో కాస్త గౌరవ మర్యాదలు ఉన్న నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు వైఎస్ జగన్ గురించి నిజాలు చెప్పకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇదే సందర్భంలో కనీసం గౌరవం లేనోళ్ళు, స్వప్రయోజనాలు ఆశించేవారు జగన్ గురించి గొప్పగా చెప్పడం కూడా ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో ఫలానా వ్యక్తి తమ పార్టీకి సంబంధం లేని వైసీపీ అధికారికంగా చెప్పుకోవాల్సిన దుస్థితి. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. రాజకీయంగా తీవ్ర నష్టం జరిగిందనే వాస్తవం. వైఎస్ జగన్ పరపతి పెంచాల్సిన బాధ్యత ప్రధానంగా ఆయన నియమించుకున్న పీఆర్ టీంతో పాటు సాక్షి మీడియా పైన కూడా ఉంది. సమాజంలో గౌరవప్రదమైన తటస్థంగా ఉండే మేధావులు, ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్ గురించి 2 మాటలు చెప్పించడమో లేదా ఆయన గురించి వ్యాసాలు రాయించడమో చేయాల్సి ఉంటుంది. ఆ పని జగన్ పీఆర్ టీం సాక్షి వైపు నుంచి ఎంత మాత్రం జరుగుతుందో వాస్తవాలు చెబితే కొందరికి లేనిపోని మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గత నెలలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, ఆ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం కలిగిన భూమన కరుణాకర్ రెడ్డితో సాక్షి ఎడిటర్ పేజీలో ఆర్టికల్ రాయించారు. గుడ్లో మెల్లన్నట్టుగా కొంతవరకు అభినందించవచ్చు. ఆ రోజు సాక్షి జిల్లా సంచికలో వైఎస్ జగన్ పాలనలో వివిధ పథకాల కింద లబ్ధి పొందిన వారి అభిప్రాయాలు ప్రచురించారు. అలాగే ఛానల్లో ప్రసారం కూడా చేశారు. జగన్ పీఆర్ టీం అలాగే సాక్షి ఎడిటోరియల్ సిబ్బంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తుల్ని అడిగి ఆర్టికల్స్ రాయించాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలు చేస్తే జగన్కు ప్రయోజనం. ఎందుకంటే మీడియాని వాడుకునే వాళ్ళు 2 రకాలు. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇమేజ్ను సొంత ప్రయోజనాల కోసం వాడుకునే బాపత్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. అసలు వైఎస్ జగన్తో ఎలాంటి అనుబంధం లేకపోయినా, అసలు ఆయన గురించి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుగా వీడియోలు చేయటం లేదా ఆర్టికల్స్ రాస్తుంటారు. ఇలాంటి వాళ్ళ ధోరణితో వైఎస్ జగన్ స్థాయిని దిగజార్చినట్టే. వ్యక్తిగతంగా జగన్కు నష్టం కలిగించడంతో పాటు అవకాశవాదులకు ప్రయోజనం కలిగించినట్టు అవుతుంది. తాజాగా పివి సునీల్ కుమార్ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి వైఎస్ జగన్ గురించి 2 మాటలే చెప్పినా మాజీ సీఎం ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినట్టుగా భావించాలి. వైఎస్ జగన్పై వ్యతిరేక భావనలో పివి సునీల్ కామెంట్స్ ఎంతో కొంత మార్పు తీసుకొస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటివే జగన్కు మున్ముందు కావాలి. జగన్ వ్యక్తిత్వాన్ని పెంచే ఇలాంటి అభిప్రాయాలు రానున్న రోజుల్లో ఎంతగా పెంచుకుంటే అంతగా ప్రయోజనాన్ని గుర్తుంచుకోవాలి. 2023 జనవరిలో వైఎస్ జగన్ను సిపిఎం కురువృద్ధుడు నాయకుడు కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య కలిశారు. వైఎస్ జగన్ సంక్షేమ పాలన ప్రశంసించారు. లక్షలాది మంది సొంతింటి కలను నెరవేరుస్తున్న జగన్ వామపక్షాలకు, ఉద్యమాలకు చేయాల్సిన అవసరం లేకుండా చేశారని కొనియాడారు. ఇలాంటి వాళ్ళతో సమయం సందర్భం చూసుకొని మంచి వేషాలు రాయించడమో, ఛానల్స్లో ఇంటర్వ్యూ చేయించడమో ఎవరి బాధ్యతతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకోసం వైసీపీకి, వైఎస్ జగన్ ప్రత్యేకమైన టీం ఉంది. కానీ ఆ వ్యవస్థలో ఉన్నోళ్ళు తమ బాధ్యతలు నిబంధనతో నిర్వహిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఇదే చంద్రబాబు గురించి టీడీపీ, ఆ పార్టీ మీడియా పాజిటివ్ ప్రచారాన్ని ఎలా చేసుకుంటుందో చూడొచ్చు. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ పాజిటివ్ అంశాలని వాళ్ళు చూసి వైసీపీ నేర్చుకోవాలి. చంద్రబాబు గురించి పారిశ్రామికవేత్తలు,
ఆర్థికవేత్తలు, తటస్థ మేధావులు, విద్యావంతులు నిత్యం సానుకూల ధోరణిలో మాట్లాడుతూ ఆయన ఒక విజనరీగా హైదరాబాద్ ఆయన నిర్మించి ప్రచారం చేస్తూ ఉంటారు. జగన్ దురదృష్టం ఏంటంటే ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పేవాళ్ళే లేరు. ఆ పని చేయించిన వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. జడ శ్రవణ్ కుమార్ లాంటి వారి మాటలతో వైసీపీకి అంతో ఎంతో రాజకీయ ప్రయోజనం. ఇలాంటి వాళ్ళని ఆ పార్టీ ప్రోత్సహిస్తే బాగుంటుంది. వైసీపీ హయాంలో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా టీడీపీ మీడియా ఏ రకంగా శ్రవణ్ కుమార్ని ఎలా వాడుకుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వైసీపీ అలాంటి పాత్ర మచ్చుకైనా పోషిస్తుందా? వైసీపీ పీఆర్ టీంతో పాటు సాక్షి మీడియాకి అర్థం కావాల్సిన చేసుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఎవరైనా స్వతంత్రంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విమర్శలు చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికే తాము వెళ్ళాలని తెలుసుకోవాలి. ఎవరైతే మెహర్బానీ కోసం తమ వెంటబడుతున్నారో అలాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారితో ప్రమాదమని గుర్తించాలి. ఇప్పుడు వైసీపీ వెంట ఎక్కువ మంది ప్రమాదకరమైన వ్యక్తులే ఉన్నారు. వైఎస్ జగన్ అలాగే వైసీపీ రాజకీయ ప్రభను తమకు అనుకూలంగా వాడుకోవాలనుకునే దురాశ, ఆశావహులు ఎక్కువని గుర్తించాలి. నిజమైన వైఎస్ జగన్ శ్రేయోభిలాషులు మాత్రం మూడో కంటికి తెలియకుండా తమకు తోచిన రీతిలో మంచి పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి ఆదరించాల్సిన బాధ్యత పీఆర్టీఎంతో పాటు సాక్షి మీడియాకు కూడా ఉంది. వైఎస్ జగన్ పరపతి పెంచడం చేతకాకపోతే కనీసం తగ్గించే పని చేయకపోవటం వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యం. వైఎస్ జగన్ పరపతి పెరగాలంటే పివి సునీల్లా ఆయన గురించి వాస్తవాలు చెప్పే వాళ్ళని గుర్తించాలి. అలాంటి వాళ్ళతో మాట్లాడించడం, అవసరమైతే వ్యాసాలు రాయించాలి. వైఎస్ జగన్ పొగిడే వాళ్ళ విషయంలో మరీ అప్రమత్తం అవసరం. ముందుగా ఆ వ్యక్తులు ఎవరు, ఏం ఆశించి జగన్పై సానుకూలంగా మాట్లాడుతున్నారో పసిగట్టాలి. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జగన్కు నష్టం కలిగించే పొగడ్తరాయలను పక్కన పెట్టాలి. ఇదే సందర్భంలో సమాజంలో గౌరవ మర్యాదలతో బతికే వాళ్ళలో వైసీపీ హయాంలో చేసిన మంచి పనులపై సదాభిప్రాయం ఉంటే ఆ విషయాన్ని గుర్తించి ఆవిష్కరించడం జగన్ టీం, పీఆర్ టీం, సాక్షి మీడియా బాధ్యత.